10 రోజుల్లోగా పంచాయతీ ఖాతాల్లో ఫండ్స్ జమ చేయాలి. లేట్ కనుక చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ అకౌంట్లో పడ్డ అమౌంట్ని వీళ్ళు వాడుకుంటారు. సో ఇమీడియట్గా మీరు పంచాయతీ ఖాతాల్లో వేయాల్సిందే. ఏమాత్రం లేట్ చేసినా లేట్ ఫీతో సహా చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం గ్రామాల్లో మౌలిక వసతులకే ఈ ఫండ్స్ వాడాలి. 15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్లైన్స్ ఇచ్చిందట. ఇగో రాష్ట్రానికి బకాయి పడ్డ 15వ ఆర్థిక సంఘం నిధులను ఇటీవల విడుదల చేసిన కేంద్రం వాటి వినియోగానికి తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. ఒకసారి 300 కోట్లు, ఒకసారి 200 కోట్లేమో, మొత్తం 600 కోట్లేమో రిలీజ్ చేసినట్టుంది. మొత్తం ఎంత రిలీజ్ కావాలా? 3000 కోట్లు కావాలి. 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ 30,000 crores రావాలి. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల్లోగా ఈ ఫండ్స్ను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, లేట్ చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ కూడా తాజాగా గైడ్లైన్స్ ఇచ్చింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంటర్నల్ రోడ్ల మరమ్మతులు తదితర మౌలిక వసతులకే ఈ ఫండ్స్ వినియోగించాలి. ఇప్పటికే వచ్చిన నిధుల వినియోగం తర్వాత అందుకు సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్లను పంపి ఆడిట్ చేస్తేనే మిగిలిన 2000 కోట్ల బకాయిలు చెల్లించే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టారన్నది యూటిలిటీ సర్టిఫికెట్స్ పంపించాలి. పంపించినప్పుడే మిగతా మళ్ళీ రిలీజ్ అవుతాయి. కేంద్రం నుంచి ఇప్పటి వరకు 3 విడతల్లో 1034 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదలైనాయట. మొత్తం 1000 crores వచ్చినాయట. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఫండ్స్ పంపిణీ చేస్తున్నారు. నిధుల పంపిణీలో సింహభాగం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నారు. మొత్తం నిధుల్లో గ్రామ పంచాయతీలకు 85%, మండల పరిషత్లకు 10%, జిల్లా పరిషత్లకు 5% చొప్పున ఇస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన నిధులను 10 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయాలి. ఒకవేళ 10 రోజులు దాటితే, ఎన్ని రోజులు ఆలస్యం అయితే అన్ని రోజులకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీతో సహా ఆ నిధులను లోకల్ బాడీలకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగలే కాబట్టి వాటికి నిధులు రాలే. ఒకవేళ వాటికి ఎన్నికలు జరిగి నిధులు వస్తే ఇదే పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను 2 రకాలుగా విభజించి ఖర్చు పెడతారట. బేసిక్, టైడ్ గ్రాంట్స్గా వీటిని విభజించారట. టైడ్ గ్రాంట్లు 60%, అన్టైడ్ గ్రాంట్లు 40% అట. ఇందులో టైడ్ గ్రాంట్లు 60% నిధులను నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం వినియోగిస్తారు. గ్రామంలోని ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునరుత్పత్తి పనులు చేపడతారట. ఇట్లా రకరకాల వాటికి ఫండ్స్ రావాలి. అయితే ఇవి ఇప్పుడు ఖర్చు పెట్టిన వాటికి సర్టిఫికెట్స్ ఇస్తేనే మిగతా 2000 కోట్లు వస్తాయి. మొత్తం 3000 కోట్లు రావాలా. 1000 కోట్లు వచ్చినాయి. ఫస్ట్ విడతలో 323, రెండో విడతలో 323, మూడో విడతలో 387 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మొత్తం 3 విడతలు కలిపి 1034 కోట్ల 42 లక్షలు వచ్చినాయి. ఇంకా 2000 కోట్లు రావాలి. ఇవి విడుదల కావాలంటే వచ్చిన నిధులు ఖర్చుకు సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్లు వెంటనే కేంద్రానికి పంపాలి. ప్రతి గ్రామ పంచాయతీ లెక్కలను ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో ఆడిట్ పూర్తి చేయాలి. అయితే ఆడిట్ పూర్తి కాని గ్రామాలకు నిధులు రావు. గ్రామ ప్రణాళిక వివరాలు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఇలా చేస్తే మరో విడత నిధులు విడుదలవుతాయని పంచాయతీరాజ్ ఆఫీసర్లు చెప్తున్నారు. ట్రాన్స్పరెంట్గా జరగాలి ఈ పని. సో ఇవన్నీ కూడా 29 రకాల అభివృద్ధి పనులకు వినియోగించవచ్చట. అన్నీ కూడా గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించిన వాటి మీదనే ఫోకస్ చేయాలి. దేని మీద దాని మీద కాదు.